నమస్తే నేను సిరి గత కొంతకాలంగా అయితే అంటే తిరుపతి లడ్డు వివాదం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరి టార్గెట్ చేస్తున్నారా మనం గతంలో చూసాం ఏదైతే ట్వీట్ ఉందో అప్పుడు కూడా ఇది ఎందుకు నేషనల్ ఇష్యూగా చేస్తున్నారని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు అక్కడ శుద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారిని మాట్లాడడం జరిగింది సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఒక వీడియోని కూడా ప్రకాష్ రాజ్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి 30 తారీఖు వచ్చి సమాధానం చెప్తా అన్న తర్వాత కూడా మళ్ళీ ట్వీట్ల రూపంలో ప్రకాష్ రాజ్ గారు అయితే తన ఖాతాలో ఇస్తూనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది 1 అవర్ బ్యాక్ కూడా మనం చూసినట్టయితే ఒక 2 అవర్స్ బ్యాక్ మనం చూసినట్టయితే కూడా మళ్ళీ ప్రకాష్ రాజ్ అయితే తన ట్విట్టర్ ఖాతాలో మళ్ళీ ఒక టెక్స్ట్ అయితే పెట్టడం జరిగింది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీ డిప్యూటీ సీఎం ని ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది ఈ అంటే ట్విట్టర్లో అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా కోల్డ్ వార్ ఏదైనా జరుగుతుందా అని అనిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సో ఈ రోజు ఏదైతే ప్రకాష్ రాజ్ పెట్టాడో ఫస్ట్ ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం తెలుగులోనే పెట్టాడు ఆయన గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని తనదైన తరహాలో ఒక సెటైరికల్ గా కూడా ఆయన పెట్టారు సో నిన్న పెట్టింది మళ్ళీ తెలుగులో ఫస్ట్ టైం మళ్ళీ ఆయన పెట్టారు చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని సో దీనికి నిన్న చేసిన దానికి ఏదైతే ట్వీట్ చేశారో దానికి కొనసాగింపుగా ఈరోజు ఇంకోటి పెట్టారు సో 30వ తేదీ నేను వస్తాను అప్పుడు చాలా వివరంగా మీరు అన్నదానికి అంటే ఆయన ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అంటే ప్రకాష్ రాజ్కి ఏవైతే హెచ్చరికలు ప్రశ్నలు సంధించారో వాటన్నిటికి కూడా నేను 30వ తారీఖు వచ్చి సమాధానం చెప్తాను అప్పుడు దాకా నాకు కొంచెం తీరిక లేదు అన్నట్టు ఒక వీడియో అది కూడా ఇక్కడే ఉంది మనకి అది కూడా చూసాం మనం మరి 30వ తేదీ దాకా తీరిక లేని మనిషి సో ఇప్పుడు మళ్ళీ ట్వీట్లు వేస్తే ఎలా దానికి ట్వీట్లు వేయడానికి టైం ఎలా దొరుకుతుంది అనేది కూడా మనకు సందేహం కలుగుతుంది సో ఈయనేమంటున్నాడు అంటే నిన్న మనం చూసాం కదా అంటే కార్తీ ఇష్యూ అదే రోజు ప్రకాష్ రాజ్ గారిని ఏవైతే ఆయన హెచ్చరించారో పవన్ కళ్యాణ్ గారు నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఈ ఇష్యూలోకి తిరుపతి లడ్డు ఇష్యూలోకి సో అది మాకు పవిత్రమైన ఒక పూజనీయమైనటువంటి ప్రసాదం లడ్డు అది కూడా ఒక సనాతన ధర్మానికి సంబంధించినది అని ఆయన ఏదైతే ప్రశ్నలు సంధించారో అదే టైంలో కార్తీక్ని కూడా ఆయన హెచ్చరించారు సో అది సరదాగా మాట్లాడుకునేటువంటి ఇష్యూ కాదు దాన్ని అట్లా అపహాస్యం చేయొద్దని చెప్పి కార్తీని సో ఏదైతే ఆయన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డు సంగతి ఇప్పుడు వద్దు మాట్లాడద్దని చెప్పేసి ఆయన ఏదైతే అన్నారో మనకు ఇప్పుడు లడ్డు వద్దని అది సీరియస్ ఇష్యూ కిందే ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అలా మాట్లాడద్దు సరదాగా లడ్డు గురించి అని చెప్పేసి సో కార్తీ దానికి సారీ చెప్పారు సారీ చెప్పిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయన అభినందిస్తూ సో అంటే నేను లార్డు వెంకటేశ్వరుని భక్తుడిని అని చెప్పి కార్తీ తన ట్వీట్ రూపంలో చెప్పారు కదా సో దాన్ని అప్రిషియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మళ్ళీ దానికి తను రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చారు సో ఇది చూసిన తర్వాత అంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అభినందిస్తూ మీ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అని ఆయనతో పాటు కార్తీతో పాటు ఆ సినిమా నిర్మాతలు అయినటువంటి సూర్య జ్యోతికలకు కూడా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు దాంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు సూర్య కార్తీ ఇద్దరు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పారు వాళ్ళ వరకు బాగానే ఉంది మళ్ళీ దాంట్లో కూడా ఈయన జోక్యం చేసుకున్నారు అనమాట అంటే కెలకటం అంటారు కదా కావాలని కెలకటం తనని ఉద్దేశించి ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఫస్ట్ ఒక 27 సెకండ్ల వీడియో ఒక బయట రిలీజ్ చేయటం దాంట్లో కూడా నేను వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు అని చెప్పి ఇక్కడ చెప్పారు కదా వాట్ ఐ హ్యావ్ సెడ్ అండ్ వాట్ యూ హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఈజ్ సర్ప్రైజింగ్ సో ఐఎమ్ షూటింగ్ అబ్రాడ్ అని పెట్టాడు కదా సో నేను విదేశాల్లో ఉన్నాను సో ఆశ్చర్యపోయాను మీరు నేనేం చెప్పాను మీరేమంటున్నారు ఎందుకు తిప్పుతున్నారు నేను చెప్పిన దానికని అంతవరకు అనేసి
ఆయన ఏం తిప్పుతున్నారో అది 30వ తేదీ వచ్చిన తర్వాత చెప్తానన్నాడు కదా. మరి అప్పుడు దాకా కాకుండా మళ్ళీ ఈ ట్వీట్లు పెట్టడం అంటే కార్తీని ఉద్దేశించి ఆయన పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని కూడా ప్రకాష్ రాజ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో. సో ఆయనకేం ఆనందం కాదు, లడ్డు విషయం అనేది సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి ఏదైతే కార్తీ అన్నాడో దాన్ని ఆయన తప్పు పట్టాడు. అక్కడేదో కార్తీ వాంటెడ్లీ తప్పు చేశాడని ఆయన ఇది కాదు, సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టకండి. లడ్డు అనేది మనకి పవిత్రమైనటువంటి విషయం కాబట్టి ఎవరైనా సరే దాని గురించి లడ్డు కావాలన్న ఆయనని అనవసరంగా ఆ యాంకర్ ఏదైతే ప్రస్తావించిందో, ఇప్పుడు యాక్చువల్గా ఆమె అది కనుక తేకపోయినట్లయితే అసలు ఈ గొడవే ఉండేది కాదు. మరి ఆమె స్క్రిప్ట్ లో ఆమెకి అడగాలని ఎవరన్నా చెప్పారో లేకపోతే కావాలని ఆమె అప్పుడు జరుగుతుంది కాబట్టి ఇష్యూ దాన్ని తీసుకొచ్చేసి దాన్ని హైలైట్ చేయడం కోసం ఆ ఈవెంట్ని మరి ఆమె ఆ యాంకర్ గారు ఉద్దేశపూర్వకంగా తెచ్చారో కానీ ఆమె అడగటం అనేది అక్కడ ఇంత రాద్ధాంతానికి కారణమైంది. సో దాన్ని ఆమె చెప్పిన దాన్ని ఈయన మళ్ళీ ఆమె ఎక్కడ అంటే మనం ఏదైనా కనుక రెస్పాండ్ అయితే గట్టిగా రెస్పాండ్ అయితే ఆమె మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన దాని సంగతి వదిలేయండి అనే ఉద్దేశంలో కొంచెం సరదాగా సెన్సిటివ్ ఇష్యూ దాన్ని వదిలిపెట్టేసేయండి అన్నాడు అనమాట. దీన్ని ఆయన కొంచెం మనస్తాపం కలిగించింది. అది ఎట్లా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది, ఎవరైనా సరే లడ్డు గురించి ప్రస్తావిస్తే దాని గురించి అథెంటిక్గా మాట్లాడాలి కదా, తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పి చెప్పాలి కదా అనే ఇంటెన్షన్లో కార్తీని ఆయన తప్పు పట్టారు పవన్ కళ్యాణ్ గారు. సో అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇందులో ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన్ని ఏదో ఆయన తప్పు చేశాడని చెప్పేసి ఈయన సారీ చెప్పించుకున్నాడు. ఆయనకేం సరదా కాదు సారీ చెప్పించుకున్నాడు. అక్కడ కార్తీ ఏవైతే మూవీ ఏదైతే ఉందో సో వెంటనే సారీ చెప్పేస్తే క్లియర్ అయిపోతుంది కదా, గౌరవించాడు ఆయన. రైట్. అంటే ఇక్కడ చూస్తుంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే తనే ట్వీట్స్ ద్వారానే మనం చూస్తుంటే అంటే ఒక వీడియో ద్వారా కూడా ట్వీట్స్ ద్వారా కూడా ప్రతిదీ అంటే వేరే వ్యక్తులను కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళెవరి గురించి మాట్లాడకుండా ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మరి అంత హోదాలో ఉన్న వ్యక్తిని మనం మాట్లాడొచ్చా, ఈ విధంగా మాట్లాడొద్దని కూడా ఆలోచించకుండా జస్ట్ అంటే కో యాక్టర్స్ లాగా అంటే ముందు ఉన్న సాన్నిహిత్యంతోనో మరి ఇలాంటివి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఇప్పుడైతే తన ఒక గౌరవ పదవిలో ఉన్నారు కాబట్టి ఆ గౌరవమైన ఇవ్వాలని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్ అయితే. మరి ఏం జరగబోతుంది అంటారు సార్? ఆయన అక్కడ పదవిలో ఎవరున్నారు ఏంటి అనేది ముఖ్యం కాదు. అక్కడ డిప్యూటీ సీఎం అయినా ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే ప్రకాష్ రాజ్ గారు స్పందించే తీరు అలాగే ఉంటుందని అందరికీ ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే పిఎం నరేంద్ర మోదీని ఉద్దేశించే ఆయన ట్యాగ్ చేసి ఆయన అనేక ప్రశ్నలు గతంలో సంధించాడు, అనేక సార్లు విమర్శించాడు ఆయన. సో ఎందుకంటే ఆ భావజాల పరంగా పూర్తి విరుద్ధమైనటువంటి వ్యక్తి. సో నరేంద్ర మోదీ భావజాలం ఏదైతే ఉందో అలాగే ఆయన పార్టీ ఏదైతే ఉందో బీజేపీకి ఈయన పూర్తి వ్యతిరేకి. నేను తాను సెక్యులరిస్ట్గా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో కాబట్టి ఆయన ఇప్పుడు మనం ఈరోజు ఏం చెప్పాడు, గెలిచే ముందు ఒక అవతారం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒక అవతారంలో కనిపించారు, గెలిచిన తర్వాత ఇంకో అవతారం అంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకో అవతారంలో దర్శనం ఇస్తున్నారు. అంటే గతంలో సనాతన ధర్మం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు, ఇప్పుడు సనాతన ధర్మాన్ని మీద వేసుకొని సో ఏదో తాను పరమ హిందూ భక్తుడిలాగా అంటే హిందూ మతాన్ని ఆచరించేవాడిలాగా పరమ భక్తుడులాగా సనాతన ధర్మాన్ని విపరీతంగా గౌరవించేవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని ఒక ఎద్దేవా చేస్తే ఏంటి అవాంతరం అంటే మన వాళ్ళు ఎందుకు మనకి అయ్యాము అంటే గతంలో ఒకలాగా మాట్లాడినవాడు ఒకలాగా బిహేవ్ చేసినాడు, ఇప్పుడు ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇలా మనల్ని ఎందుకు అయోమయంలో పడేస్తున్నాడు అని అన్యాపదేశంగా అంటే ఆయన పేరు ప్రస్తావించకుండా చెప్తున్నాడు. సో ఏది నిజం అంటే ఆ ముందు ఎన్నికలకు ముందు ఉన్న అవతారం నిజమా, ఇప్పుడు ఈ అవతారం నిజమా అని ప్రశ్న. అది కూడా తెలుగులోనే అంటే తెలుగు వాళ్ళు అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఆయన తెలుగులోనే. ఎందుకంటే ఆయన కన్నడ వాడైనా బేసికల్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ భాషల్లో ఈవెన్ 5-6 భాషల్లో ప్రవీణుడు ఆయన, చదవగలడు రాయగలడు ఆయన, సాహిత్యం కూడా చదువుతాడు. సో అంతవరకు మనకు ఓకే బాగానే ఉంది.
బట్ ఇక్కడ ఏదైతే కాంటెస్ట్ నడుస్తుందో తిరుపతి లడ్డూకు సంబంధించి అది ఆయనకు సంబంధం లేని విషయంగా పవన్ కళ్యాణ్ గారు తేల్చేశారు. సో నువ్వు సెక్యులరిస్ట్వి కదా, నువ్వు అలాగే ఉండు, మేమేదో మా పాటలు మేము పడతాం, మా మతానికి మా దేవుడికి జరుగుతున్నటువంటి అపచారం ఏదైతే ఉందో, మా భక్తులకు జరిగినటువంటి ఏదైతే కష్టం ఏదైతే ఉందో, ఎందుకంటే అందులో పంది కొవ్వు, అలాగే ఎద్దు కొవ్వు, అలాగే చేప నూనె కలిసి ఆ నెయ్యిలో అనేది ఆయన ప్రస్తావించారు. ఎంతో మంది హిందూ మనోభావాలు దెబ్బతీసిన విషయం ఇది. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ మధ్య కాలంలో, ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రసాదాన్ని తీసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనసులన్నీ కూడా గాయపడ్డాయి కదా అనే కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడారు. సో ఇదివరకు ఆయన ఎందుకు ఈ సనాతన ధర్మం గురించి అంత ఎక్కువగా ఫోర్స్ఫుల్ గా మాట్లాడలేదనేది వేరే కాంటెక్స్ట్ అది. సో ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో తిరుపతికి సంబంధించి అది కోట్లాది మంది ఆరాధ్య దైవానికి సంబంధించి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి ఒక అపచారంగా భావిస్తున్నారు కాబట్టి మేము భావిస్తున్నాం, నీకేంటి నొప్పి, సో నువ్వెందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడో అది ప్రకాష్ రాజ్ ఈగోని హర్ట్ చేసింది. సో నన్ను అంటాడా, నన్ను క్వశ్చన్ చేస్తాడా, ఆయన బద్రి నన్ను క్వశ్చన్ చేస్తాడా, నేను నందాను కదా అని చెప్పి ఆయన ఇప్పుడు మేల్కొని నిన్నటి నుంచి మళ్ళీ అంటే ఒకటి వేస్తున్నాడు. సో చూడాలి నేపాల్ నుంచి ఎట్లా అంటే రేపటి రోజున ఆయన 30 తారీఖు అయితే ఇండియాకి వచ్చిన తర్వాత తను సమాధానం చెప్తా అన్నాడు. మరి 30 తారీఖు రోజున ఏమవుతుంది ఏంటనేది మనం అందరం కొంచెం ఒక 2 రోజులలో అయితే మనకి తెలిసిపోతుంది ఏం జరుగుతుంది ఏంటనేది. ఈ లోపల మళ్ళీ ఇంకెన్ని ట్వీట్స్ వస్తాయి, దీని మీద మనం ఎన్ని వీడియోస్ చేస్తాం అనేది కూడా మనం చూడాలి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.